ఇక్కడ ఒక కొండ పేరు కనబడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కొండ పేరును మనం చూస్తా ఉన్నాం. ఒకసారి నోట్ చేసుకోండి. జలప్రళయం వచ్చిన తర్వాత 7వ నెల వరకు ఆకాశమంత ఎత్తులో నీరు నిలబడిన తర్వాత 7వ నెల వరకు 7వ నెల వచ్చేటప్పటికి ఆ వాడ ఎక్కడ ఆగిపోయిందండి? బాగా గుర్తుపెట్టుకోవాలి. అరారాతు పర్వతాలు అనే ఆ పర్వతాల శిఖరాన వాడ ఆగిపోయినట్టుగా మనకి కనబడతా ఉంది. ఏమండి, అసలు ఎప్పుడైనా ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నా, బైబిల్ చదివేటప్పుడు ఇందులోని పేర్లు, ఇందులోని ప్రదేశాలు, ఇందులోని అంశాల గురించి ఎప్పుడైనా ఉన్నావా అని మనకున్న టెక్నాలజీలో ఎప్పుడైనా పరిశీలన చేసావా? చావుకు దగ్గరైపోతున్నాం, తరాలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి. ఎప్పుడైనా ఒక్కసారి మనం ఆలోచన చేసావా? ఒక్కసారి మీరు గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, మ్యాప్ లోకి వెళ్ళి మౌంట్ అరారాత్ అని కొట్టండి. ఒకసారి మీకు ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి ఆ మౌంట్ అరారాత్ అనేది ఒకసారి మీ గూగుల్ మ్యాప్ లో కొడితే సరాసరి మిమ్మల్ని టర్కీ దేశానికి తీసుకెళ్తాయండి. మరలా చెప్తున్నాను, మొట్టమొదటి మనిషి ఈ భూమి మీద ఆసియా ఖండంలో టర్కీ దేశం నుండి ఇప్పుడు ప్రవహిస్తున్న అర్మేనియా కొండలలో నుంచి 2 నదీ ప్రవాహాలు ఎప్పటి వరకు సజీవ సాక్ష్యాలుగా ఉంటే, తొలి మానవుని జన్మస్థలం ఒకవేళ మనం ఆలోచిస్తే అది ఆసియా ఖండంలో టర్కీ దేశం అని మనం గుర్తించగలిగితే, అదే టర్కీ దేశంలో మొట్టమొదటి జలప్రళయములోని నోవహు వాడ జాడ ఆ ఫోటోలు చూపించండి.